హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే గూగుల్ పే లైట్ యాక్టివేషన్ ప్రాసెస్ డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా యూపీఐ లైట్ అంటే తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే మన బ్యాంక్ సర్వర్ డౌన్ అవుతుందో అప్పుడు ఈ యూపీఐ లైట్ ఆప్షన్ని యూజ్ చేసుకొని మనం పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దీనికి ఎటువంటి యూపీఐ పిన్ ఎంటర్ చేయ అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మీ గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ లైట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించడానికి నేను ₹2 యాడ్ చేస్తున్నాను. యాడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, మన యూపీఐ పిన్ ఎంటర్ చేసి పే చేస్తే ఇందులోకి యూపీఐ లైట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అయిపోవడం జరుగుతాయి. ఇందులో మనం 5,000 లోపు మనం అయితే ఇందులో టాప్అప్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ₹2 అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి కనబడుతుంది చూడండి, యూపీఐ లైట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అయినా వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాలెన్స్ దగ్గర ₹2 ఉంది. ఇక్కడ మాక్సిమం మనం ఎంత పెట్టుకోవాలంటే 5,000 లోపు యాడ్ చేసుకోవచ్చు. కింద ట్రై ఆటో టాప్అప్ అని ఉంటుంది. అదేంటంటే మనకి మనీ అనేది ఆటోమేటిక్గా ఆటో టాప్అప్ అవ్వాలని ఆప్షన్. బట్ ఈ ఫ్యూచర్ అనేది నేనైతే ఇప్పుడు యూజ్ చేయాలనుకోవట్లేదు. ఇన్ కేస్ మీరు యూజ్ చేయాలనుకుంటే కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి లింక్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. బట్ ఇది చెయ్యొద్దు గాయస్, మీకు నచ్చినప్పుడే మీరు చేసుకోండి. బట్ ఎలా అంటే ఇప్పుడు ఇందులో యాడ్ నేను ఎలాగ టాప్అప్ నార్మల్ టాప్అప్ యాడ్ చేస్తున్నాను కదా, మీరు కూడా నార్మల్ టాప్అప్గా మనీ అయితే యాడ్ చేసుకోండి, ఆటో టాప్అప్ అయితే పెట్టుకోకండి. అండ్ ఇప్పుడు మనమైతే ఈ మనీ యూజ్ చేసుకొని మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చెప్తాను. పే ఎనీవన్, ఇక్కడ నేను ఒకరికైతే ట్రాన్స్ఫర్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకి నేనైతే ₹1 అయితే సెండ్ చేస్తాను. ఇప్పుడు ₹1 సెండ్ చేద్దాం అనుకుంటే పే అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నారా యూపీఐ లైట్ దగ్గర బ్యాలెన్స్ ₹2 ఉంది కదా, ఆ మనీ ద్వారా నేనైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి. అండ్ ఇలా మనం అన్ని పర్మిషన్స్ ఎలా ఇచ్చేసిన తర్వాత మనకైతే మనీ అనేది ఈ యూపీఐ లైట్లో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఇంకొకరికి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకి ఈ ఫ్యూచర్ అనేది ఎప్పుడైతే మన బ్యాంక్ సర్వర్ డౌన్ అవుతుందో అప్పుడు మనకి ఈ ఫ్యూచర్ అనేది యూజ్ అవుతుంది. మనం ఇందులో మినిమం ఒక 5,000 కానీ 1,000 కానీ మనమైతే ఇందులో ఎంచుకొని ఉంటే మనం అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్ చూసుకున్నారా, మన దగ్గర ₹1 ఉంది. మళ్ళీ మనం టాప్అప్ చేసుకోవాలంటే టాప్అప్ 500 మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఎంతైతే టాప్అప్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఎంటర్ చేసి అమౌంట్ దగ్గర అక్కడ టాప్అప్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక మాట ఏంటంటే విత్డ్రా మనీ ఫ్రమ్ యూపీఐ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ₹1 అని క్లిక్ చేసుకొని మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. మనీని మనం ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు, మనం యాడ్ చేసుకుంది ఆటోమేటిక్గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇప్పుడు చూసుకున్నారా మనమైతే ₹1 అనేది మన బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అయిపోవడం జరిగింది. ఇలా మనం యాడ్ చేసుకున్న అమౌంట్ని ఎంతైనా కూడా మళ్ళీ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసుకోవచ్చు అలాగే విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఈ యూపీఐ లైట్లో. అండ్ గైస్ ఇలా ఉంటుంది ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనమైతే ఈ యూపీఐ లైట్ని మనం ఎలా డీయాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాప్అప్ చేసుకోవాలంటే మళ్ళీ అక్కడ క్లిక్ చేసుకొని మనం టాప్అప్ అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ మళ్ళీ మనం విత్డ్రా చేసుకోవాలంటే అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ మనమైతే చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే మనమైతే టాప్అప్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే మనకు వద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చేసి యూపీఐ లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ క్లిక్ చేసుకుంటే డిలీట్ యూపీఐ లైట్ విత్డ్రా మనీ అని ఉంది కదా, డిలీట్ యూపీఐ లైట్ మీద క్లిక్ చేసుకుంటే మన యూపీఐ లైట్ని డిలీట్ అయితే చేసుకుంటాం పర్మనెంట్గా. ఇన్ కేస్ మళ్ళీ యూపీఐ లైట్ యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మనీ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మీరైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి యాక్టివేట్ మీద చూసారా యూపీఐ లైట్ యాక్టివేట్ అనేసి, దాని మీద అయితే క్లిక్ చేసుకొని మళ్ళీ మనం అయితే యాక్టివేట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ మనం మనీ అనేది ఎంటర్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా అయితే మనం యూపీఐ లైట్ యాక్టివేషన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. చాలా సింపుల్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ గాయస్.